అందరికి నమస్తే. నేను మీ తిరుపతి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది. దాదాపు 30 నుండి 35 నిమిషాల పాటు నాన్ స్టాప్ కవితక్క మాట్లాడే ప్రయత్నం చేసింది. కవితక్క మాట్లాడుతున్నప్పుడు చాలామంది జనాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఓవైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్, కేసీఆర్, తర్వాత చాలామంది అనుకున్నారట కవిత ఖచ్చితంగా టార్గెట్ చేస్తే కేటీఆర్నే టార్గెట్ చేస్తుంది, తర్వాత కేసీఆర్ను ఒక మాట అనొచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ కవిత మాట్లాడుతుంది, ఖచ్చితంగా కవిత కేటీఆర్ను పొట్టు తిట్టవచ్చు అనేది చాలామంది అనుకున్నటువంటి మాట. కానీ కేటీఆర్ను ఒకటో రెండో మాటలు అన్నది, తర్వాత అసలు కవితక్క కేటీఆర్ గురించి మాట్లాడలే, రామన్న రామన్న అని మాట్లాడే ప్రయత్నం చేసింది. తర్వాత కేసీఆర్ గారికి నాన్న మీ వెనకాల దయ్యాలు ఉన్నాయి, నాన్న వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళపైన యాక్షన్ తీసుకో, వీళ్ళపైన యాక్షన్ తీసుకో, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించు అని చెప్పింది తప్ప ఎక్కడ కూడా కేటీఆర్ను కేసీఆర్ని తిట్టినటువంటి దాఖలాలు లేవు. కవితక్క నాన్ స్టాప్ 35 నిమిషాలు ఎవరిని టార్గెట్ చేసింది అంటే హరీష్ రావును టార్గెట్ చేసింది. దాదాపు హరీష్ రావు పేరు 20 నుండి 25 సార్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అదే పేరును మాట్లాడినారు. సంతోష్ రావు గురించి ఒక 5 నిమిషాల పాటు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. వాస్తవానికి హరీష్ రావు గురించి కవితక్క మాట్లాడి హరీష్ రావును సీఎం చేసి పడేసింది, హీరో చేసి పడేసింది హరీష్ రావును. వాస్తవానికి కవితక్క అనుకుందేమో నేను హరీష్ రావుని టార్గెట్ చేయడం వల్ల హరీష్ రావుకు డ్యామేజ్ అవుతుంది, హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది, ఈ హరీష్ రావు అవినీతి బయట పెడతా, హరీష్ రావు బండారం బయట పెడతా, హరీష్ రావు గతంలో చేసేటటువంటి కార్యక్రమాలు బయట పెడతా అని చెప్పి కవితక్క కొన్ని చెప్పింది కూడా. ఆ ప్రెస్ మీట్లో కవితక్క చెప్పింది, మా కుటుంబం విడిపోవడానికి కారణం హరీష్ రావు, తర్వాత ఇవన్నిటికీ కారణం హరీష్ రావు, ఇప్పుడు నా రాజీనామాల కారణం కూడా హరీష్ రావునే, నన్ను సస్పెండ్ చేయడానికి కారణం కూడా హరీష్ రావునే, తర్వాత నన్ను మా అన్నను సిరిసిల్లాలో ఓడగొట్టడానికి, మా నాయనను గజ్వేలో ఓడగొట్టడానికి హరీష్ రావు డబ్బులు ఇచ్చిండు, హరీష్ రావు మమ్మల్ని ఓడగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేసిండు, రాజశేఖర రెడ్డిని పోయి కలిసి వచ్చిండు 2009లో. తర్వాత ఏదో హరీష్ రావు మొత్తం హరీష్ రావు వల్లనే పార్టీ ఆగమైపోయింది, డ్యామేజ్ అయిపోయింది అనేటటువంటి తరహాలో మాట్లాడింది. తర్వాత హరీష్ రావు పాలదంద చేసిండు, పాలదందకు సంబంధించినటువంటి కేసు లేదు, తర్వాత హరీష్ రావు ఆ స్కామ్ చేసిండు, ఈ స్కామ్ చేసిండు అని చెప్పి మాట్లాడింది. తర్వాత కాళేశ్వరంలో స్కామ్ జరిగింది వాస్తవము, కానీ ఆ స్కామ్కు కేసీఆర్కు సంబంధం లేదు, కానీ ఆ స్కామ్ చేసింది హరీష్ రావు, సంతోష్ రావు అన్నది. కాళేశ్వరంలో స్కామ్ జరిగింది వాస్తవం అట, ఆ స్కామ్కు కేసీఆర్ సంబంధం లేదట, కేసీఆర్ పైన మచ్చబడుతుందట హరీష్ రావు వల్ల. ఇప్పుడు హరీష్ రావు ఆయన అసెంబ్లీలో ఎందుకు కొట్లాడబెట్టిండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి? కాంగ్రెస్ వాళ్ళు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు హరీష్ రావు ఎందుకు సమాధానం చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళు అడగకంటే ముందే హరీష్ రావు మీరు 660 పేజీలకు సంబంధించినటువంటి ప్రతి లెక్కకు నేను సమాధానం చెప్తా, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్కు దాంట్లో ఉన్నటువంటి ప్రతి పదానికి నేను సమాధానం చెప్తా అని చెప్పి హరీష్ రావు ఎందుకు చెప్పిండు? ఎందుకంటే కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు, ఆ ప్రాజెక్టును మేము లీగల్గా కట్టినాం, అన్ని అనుమతులతో కట్టినాం, అన్ని పర్మిషన్స్తో కట్టినాం, ఆ ప్రాజెక్టు ఈ దేశంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాల పంటకు నీళ్లు మారింది తప్ప ఆ ప్రాజెక్టు ద్వారా ఎవరూ ఇబ్బంది పడలేదు అనేది హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు. తర్వాత హైకోర్టుకు పోయిరు, హైకోర్టులో పిటిషన్ వేసిరు, కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో అనుమానాలు ఉన్నాయి, మాకు రిపోర్ట్ అడిగితే ఇస్తలేరు, మేము ప్రిపేర్ కావడానికి కూడా మా పేర్లో వచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఇస్తలేరు. 660 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్లో హరీష్ రావు పేరు 33 సార్లు, కేసీఆర్ పేరు 77 సార్లు వచ్చిందట. మరి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ మేము చదువుకుంటాం, మా రిపోర్ట్ మాకు ఇయ్యి, రేపు అసెంబ్లీలో ప్రిపేర్ కావడానికి మాకు మంచి స్కోప్ ఉంటుంది, మేము గట్టిగా మాట్లాడతాం, ప్రిపేర్ అవుతాం, రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఇయ్యలే. అప్పుడు వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసిరు, హైకోర్టు ఆ పిటిషన్ పైన ఆల్రెడీ ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినారు. రేవంత్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి హైకోర్టు ఏం చెప్పినారంటే ఈ నెల 7వ తారీఖు వరకు పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి కాళేశ్వరం రిపోర్టు పైన కేసీఆర్ను హరీష్ రావును ఎటువంటి ఇబ్బంది పెట్టవద్దు, వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, సైలెన్స్లో ఉండండి, ఇక్కడ విచారణ అయిపోయిన తర్వాత మేము చెప్పినప్పుడు యాక్షన్ తీసుకోండి అని చెప్పినారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ ఇస్తారు రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చబెట్టి మేము కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పచెప్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసిరు. సిబిఐ యాక్షన్ తీసుకోవాలి, కేసీఆర్ పైన సిబిఐ దర్యాప్తు చేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పినారు. ఇప్పుడు ఎంక్వైరీ కూడా నడిచేటటువంటి కార్యక్రమం, కానీ హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సిబిఐ కూడా తీసుకునేటటువంటి పరిస్థితి లేకపోవచ్చు. హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సిబిఐ యాక్సెప్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. కానీ
ఇక్కడ కవిత చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ పార్టీని చాలా డ్యామేజ్ చేసేటటువంటి విధంగా ఉంది. వాస్తవానికి మీరు గుర్తుపట్టిలో లేదో స్టార్టింగ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గత కొద్ది నెలల నుండి 2-3 మంత్స్ నుండి ఫస్ట్ ఆమె కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడింది. కేటీఆర్ ట్విట్టర్కే పరిమితం అయిపోయిండు, కేటీఆర్ రాజకీయాలను పట్టించుకుంటలేడు, ప్రజలను పట్టించుకుంటలేడు, పార్టీని పట్టించుకుంటలేడు, ఇంతసేపు ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడం తప్ప కేటీఆర్కు వేరేదేం లేదు అని చెప్పి ఆమె చిట్చాట్లో కూడా మాట్లాడింది. తర్వాత నా ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది, కేటీఆర్ని మేము లీడర్ అనుకుంటున్నాం, కేసీఆర్ని లీడర్ అనుకుంటున్నాం అని చెప్పి కూడా కవితక్క మాట్లాడే ప్రయత్నం చేసింది. కేటీఆర్ను చాలాసార్లు విమర్శించినటువంటి కవిత అప్పుడు కేసీఆర్తో చెప్పిండు, నాతో అయితలేదు, ఊకే చెల్లె నా ఎంబడబడుతుంది, ఊకే నన్ను విమర్శిస్తుందని చెప్పి కేసీఆర్ చెప్పినప్పుడు కూడా కేసీఆర్ లైట్ తీసుకోమన్నాడట. కేటీఆర్ కూడా లైట్ తీసుకున్నాడు. తర్వాత ఇక కవితకు కూడా వీళ్ళు సైలెన్స్ మూడ్లో ఉన్నారని చెప్పి ఆమె కూడా లైట్ తీసుకుంది. ఎప్పుడైతే కవిత జగదీశ్వర్ రెడ్డిని ఏమన్నది లిల్లీపుట్ కదా, జగదీశ్వర్ రెడ్డిని కవిత లిల్లీపుట్ అని తిట్టింది. తర్వాత నల్గొండలో జగదీశ్వర్ రెడ్డి వల్లనే మొత్తం సీట్లన్నీ ఖతమైపోయినాయి, జగదీశ్వర్ రెడ్డి చిన్న లీడరు, ఆయన ఉద్యమానికి సంబంధం ఉందా, ఆయన ఉద్యమకారుడా అని చెప్పి మాట్లాడింది. జగదీశ్వర్ రెడ్డి కవిత కంటే సీనియర్ ఉద్యమకారుడు, 2 సంవత్సరాలు ఎక్కువనే ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత కేసీఆర్తో కలిసి పనిచేసిండు. నల్గొండలో ఒకనొక టైంలో జగదీశ్వర్ రెడ్డి వల్లనే కొన్ని సీట్లు వచ్చినాయి. అవన్నీ కవితకు హిస్టరీ తెలుసు, కానీ కవితకు ఏదో విమర్శించాలనేటటువంటి ఆలోచనలో విమర్శించింది. అప్పుడు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ దగ్గర పోయి చెప్పినట, సార్ గిట్లా విమర్శిస్తుంది, గిట్లా మాట్లాడుతుంది, మాతో అయితలేదు సార్, ఇష్టమున్నట్టు చెప్తుంది, ఇష్టమున్నట్టు మాట్లాడుతుంది, ఏమో సార్ మాకేం అర్థమైతలేదు, మనం ఉండాలని పోవాలని అంటే జర ఆగు ఓపిక పట్టమని చెప్పి జగదీశ్వర్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడి కూల్ చెప్పించిండు. జగదీశ్వర్ రెడ్డి సైలెన్స్ అయిపోయింది. తర్వాత కవితక్క నిన్నగాక మొన్న ఒక 2 రోజుల ముందు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతో పంచాయతీ నడుస్తుంది. మొన్న ఒక బ్లాస్టింగ్, మామూలు బ్లాస్టింగ్, అది కవితక్క చేసిన పని, కవితక్క చేసినటువంటి అదొక్క పని వల్ల కవితక్క సస్పెండ్ అయింది అంతే. కవితక్క చేసిన ఒకటే ఒక తప్పు, ఇన్ని రోజులు కేటీఆర్ని విమర్శించింది, జగదీశ్వర్ రెడ్డిని విమర్శించింది, ఓపిక పట్టిర్రు, సహనంతో ఉన్నారు, ఓపికతో ఉన్నారు, ఓపిక నశించిపోయిందిగా. డైరెక్టు హరీష్ రావును, సంతోష్ రావును ఉద్దేశించి కవిత మాట్లాడింది మొన్న ప్రెస్ మీట్లో. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఆ అవినీతి చేసింది హరీష్ రావు, సంతోష్ రావు, కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కుమ్మక్కై కాంట్రాక్టర్లతో అవినీతికి పాల్పడ్డారు, కేసీఆర్ పైన మచ్చబడతా ఉంది, చేసిందంతా వీళ్ళు, కేసీఆర్కి ఏం సంబంధం లేదు, కానీ అవినీతి జరిగింది వాస్తవం అని చెప్పి కవిత ఒప్పుకున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల బాధ ఏం తెలుసా, రేపటి రోజు రేవంత్ రెడ్డో లేకపోతే బండి సంజయో చెప్తారు, కేసీఆర్ గారు అసలు మీరు అవినీతి జరగలే అంటున్నారు, హరీష్ రావు గారు మీరు అవినీతి జరగలే అంటున్నారు, మీ సొంత మరదలు, మీ సొంత బిడ్డ కవితనే అవినీతి జరిగింది, మా నాయనకు సంబంధం లేదు, మా బావ చేసిందని చెప్తా ఉంది, మరి అవినీతి జరగలే అని మీరెట్లా చెప్తారు, జరిగిందని కవితనే చెప్తుంది కదా, బీఆర్ఎస్ పార్టీ లీడరే చెప్తుంది కదా, స్వయాన కేసీఆర్ బిడ్డ చెప్తుంది కదా, ఇంకా అవినీతి జరగలేదని చెప్పడం ఏంది అని రేపటి రోజు రేవంత్ రెడ్డి విమర్శిస్తాడు, బండి సంజయ్ కూడా విమర్శిస్తాడు కదా, విమర్శలకు తావైతుంది. కవితక్క మాట్లాడే మాటలు బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేసేటటువంటి విధంగా ఉంది. అక్కడ హరీష్ రావుకు కాలింది, హరీష్ రావుకు వచ్చిన కోపం అక్కడే. అవినీతి జరగలే అని నేను మొర్ర మొత్తుకుంటుంటే, అవినీతి జరగలేని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటుంటే వాళ్ళు దిగుతా పడుతున్నా, వాళ్ళు మాటలంటే పడుతున్నా, వాళ్ళు అవమానిస్తే అవమానపడుతున్నా, వాళ్ళని నన్ను విమర్శిస్తే విమర్శలు కూడా తీసుకుంటున్నా, వాళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బంది పడుతున్నా, ఇవన్నీ చూస్తున్నారు. ఇంకా ఉల్టా హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ ఆగమైపోయింది, కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, హరీష్ రావు వల్లనే అయిందంటే ఇవన్నీ నిందలు భరించలేరు కదా ఒక వ్యక్తి. చక్కగా కేటీఆర్ని తీసుకుని హరీష్ రావు మొన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయిండు. కవితను సస్పెండ్ చేయకుండా ముందు రోజు జరిగినటువంటి ఘటన, హరీష్ రావు కేటీఆర్ని తీసుకొని ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోతే, ఎర్రబల్లి ఫామ్ హౌస్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 60 మంది లీడర్లు రాత్రి 2 గంటల దాకా మీటింగ్ అయ్యారు, చర్చ పెట్టారు ఫామ్ హౌస్లో. ఆ భేటీలో హరీష్ రావు చెప్పినట్ట, మామయ్య నేను కావాలన్నా కవిత, నేను చాలా విమర్శలకు నేను అన్నిటికీ రెడీ ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేసినా కూడా తట్టుకున్నా, అవమానపడ్డా, తిట్లు తిన్నా, ఇబ్బంది పడ్డా, అయినా సరే పార్టీ కోసం పనిచేస్తున్నా, కవిత మాత్రం నన్ను బద్నాం చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, పార్టీని డ్యామేజ్ చేస్తుంది, మీ ఇష్టం. ఈరోజు కవిత ఇట్లా మాట్లాడుతుంది, కవిత ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి రేపటి రోజు వేరే వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడతారు, కవితను చూసి వేరే వాళ్ళు కూడా తయారవుతారు. సొంత బిడ్డనే సస్పెండ్ చేసిరనుకో, రేపటి రోజు బీఆర్ఎస్లో ఉంటూ బీఆర్ఎస్ తిట్టేటటువంటి వ్యక్తులకు భయం కలుగుతుంది. కేసీఆర్ క్రమశిక్షణలు దాటితే సొంత బిడ్డనే సస్పెండ్ చేసిండు, మనం ఎంత అనుకుంటారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు. కాబట్టి ఏదో ఒక డిసిషన్ తీసుకోమని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పినట్టు హరీష్ రావు కూడా చెప్పినట్ట, నాతోనే అయితలేదని చెప్పి. అప్పుడు కేసీఆర్ ఆలోచించి అప్పుడు ఏం చేసిండు, నాకు బిడ్డ కంటే పార్టీ ఇంపార్టెంటు, నాకు బిడ్డ కంటే అల్లుడు ఇంపార్టెంట్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత లేకున్నా బీఆర్ఎస్ నడుస్తుంది,
హరీష్ రావు పోతే బీఆర్ఎస్ నడవదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక కన్ను కేటీఆర్, ఒక కన్ను హరీష్ రావు. ఇక తలకాయ ఏమో కేసీఆర్, బ్రెయిన్ మొత్తం కేసీఆర్ పెడతాడు, 2 కన్నులు మాత్రం హరీష్ కేటీఆర్. ఇక సంతోష్ రావు అంటే ఇక అంతా కేసీఆర్ దగ్గర ఉంటాడు, అది వేరే విషయం. కానీ వీళ్ళిద్దరు ఉండాల్సిందే. అలాంటిది నాకు లక్షల మంది కార్యకర్తలు ఇంపార్టెంటా, కవిత ఇంపార్టెంట్ అంటే కార్యకర్తలు ఇంపార్టెంట్ అన్నాడట. నాకు ఇంతమంది జనం ఇంపార్టెంటా, కవిత ఇంపార్టెంట్ అంటే జనం ఇంపార్టెంట్ అన్నాడట. నాకు పార్టీ భవిష్యత్ ఇంపార్టెంటే, కవిత ఇంపార్టెంట్ అంటే భవిష్యత్ ఇంపార్టెంట్ అన్నాడట. పార్టీ కోసం బిడ్డని కాదన్నాడు కేసీఆర్. ఈ విషయంలో కేసీఆర్ గ్రేట్ అనాలి, గ్రేట్ అనే అనొచ్చు. కానీ అనవసరంగా కవిత హరీష్ రావుని సీఎం చేసింది. ఇప్పుడు సాధారణంగా నేను కొన్ని చెప్తాను మీకు, కొన్ని లాజిక్ పాయింట్స్ చెప్తా ఇక్కడ. ఇగో కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హరీష్ రావు, లాజిక్ పాయింట్స్ మీకు. హరీష్ రావు ఇగో ఇటు సైడ్ కొనాకు సంతోష్ రావు, ఇటు ఎగ్జాంపుల్ కేసీఆర్ ఫస్ట్ ప్లేసు, కేటీఆర్ సెకండ్ ప్లేసు, హరీష్ రావు థర్డ్ ప్లేసు, తర్వాత సంతోష్ రావు 4th ప్లేసు. ఇది కదా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సినారియో. తర్వాత సంతోష్ రావు తర్వాత కవిత, కవితక్కకు 5వ ప్లేస్ అనుకోండి. ఇప్పుడు కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి లీడర్ కేటీఆర్ అనే పేరు ఉంది కదా. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీలో, ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలోకి పోతాడు. అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి పదవి క్రియేట్ చేసిందే కేటీఆర్ కోసం అట. కాబట్టి కేటీఆర్ నెక్స్ట్ ఫ్యూచర్ సీఎం 2028 ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనేది వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు వాస్తవానికి కవిత టార్గెట్ చేయాల్సింది ఉంటే కేటీఆర్ను చేసేది ఉండే. కవితక్క కేటీఆర్ని టార్గెట్ చేస్తే చాలామంది జనాలు ఏమనుకునేటోళ్ళు, పార్టీ క్యాడర్ ఏమనుకునేటోళ్ళు అంటే కేటీఆర్ ఈరోజు బీఆర్ఎస్లో బలంగా ఉన్నాడు, రేపటి రోజు కేసీఆర్ ప్లేస్లోకి కేటీఆర్ పోబోతున్నాడు, పార్టీ పగ్గాలన్నీ కేటీఆర్ చేతిలో పెడుతున్నారు. ఇది కవితకు నచ్చక, అన్న ఎదుగుదల నచ్చక, అన్న ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటటువంటి బాధతోటి కవిత కేటీఆర్ని టార్గెట్ చేస్తుంది. కేటీఆర్ ఎదుగుదలను, కేటీఆర్ బీఆర్ఎస్లో బలంగా ఉన్నాడు, నెక్స్ట్ ఫ్యూచర్ సీఎం కేటీఆర్ నాకంటే ఎక్కువ ఎదుగుతున్నాడు, టక్కటక్క ముఖ్యమంత్రి అయ్యేటటువంటి స్టేజ్కి వచ్చిండు అనే బాధతోటి కవిత సొంత అన్నను టార్గెట్ చేస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు. అట్లా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇప్పుడు కవితక్క కేటీఆర్ని టార్గెట్ చేయలేదు, హరీష్ రావుని టార్గెట్ చేసింది. ఇక్కడ ఏమైందంటే బీఆర్ఎస్లో హరీష్ రావును కవిత టార్గెట్ చేయడానికి కారణాలు చాలా వినబడుతున్నాయి. హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనే పేరుంది, బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఎంత చెప్తే అంత అనే పేరుంది, హరీష్ రావును కేసీఆర్ వదులుకోడు అనే పేరుంది. తర్వాత హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి సీఎం కేపబిలిటీ ఉన్నటువంటి లీడర్ అనేటటువంటి పేరు కూడా ఉంది. ఇప్పుడు కవిత హరీష్ రావును టార్గెట్ చేసేసరికి హరీష్ రావు బీఆర్ఎస్లో బలంగా ఉన్నాడు, హరీష్ రావుకు బీఆర్ఎస్లో మంచి సత్తా ఉంది, హరీష్ రావుకు బీఆర్ఎస్లో మంచి పతారు ఉంది, హరీష్ రావు సీఎం క్యాండిడేటు. కాబట్టి హరీష్ రావు ఎదుగుదల తట్టుకోలేక, హరీష్ రావుకు సంబంధించినటువంటి ఆ పర్ఫార్మెన్స్ బీఆర్ఎస్లో ఎక్కువైపోయింది, ఆయన పెత్తనం ఎక్కువైంది, ఇదంతా తట్టుకోలేక కవిత హరీష్ రావు పైన ఆరోపణలు చేస్తుంది. తర్వాత హరీష్ రావును కేసీఆర్ బాగా నమ్ముతున్నాడు కాబట్టి హరీష్ రావును దూరం చేయాలనేటటువంటి ఆలోచనతోటి కవిత హరీష్ రావు పైన ఆరోపణలు చేస్తుంది అనేది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు. తర్వాత సంతోష్ రావు పైన ఆరోపణలు చేసింది. సంతోష్ రావు నేరేళ్ల ఘటనలో పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిందని, కేటీఆర్ను బద్నాం చేసిందని చెప్పి కవితక్క చెప్తుంది. ఇన్ని రోజులు కవితక్క నేరేళ్ల ఘటన గుర్తుకు రాలేదు, కవితకు అధికారంలో ఉన్నప్పుడు పాపం దళితులను కొడుతురు, ఇబ్బంది పెడుతురు అనేటటువంటి బాధ లేదు. ఇలా విడిపోవడంతోటే నేరేళ్లకు సంబంధించినటువంటి ఘటన గుర్తుకొచ్చింది అక్కకు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు న్యాయం కోసం 5 సంవత్సరాలు తిరిగిర్రు, మరి అప్పుడేం చేసిర్రు? ఇప్పుడు గుర్తుకొస్తుంది కవితక్కకు, దళితులు అంటుంది. అప్పుడు దళితులు గుర్తుకు రాలేదా? ఇప్పుడే న్యాయం చేస్తావు చెయ్యి, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పి ఇప్పుడే న్యాయం చేస్తావు చెయ్యి. ఎస్ఐ, సిఐ, ఏసీపీ లెవెల్లో వాళ్ళని కొట్టిరు, చిత్రహింసలు పెట్టిర్రు. సంతోష్ రావు పైన ఏం యాక్షన్ తీసుకోరు. ఇప్పుడు కవితకు న్యాయం చేయాలి, దళితులకు, ఆ కోల హరీష్ నేరేళ్ల బాధితులకు కవితగా మాట్లాడుతుంది. కానీ కవిత డైరెక్ట్ హరీష్ రావును టార్గెట్ చేసి హరీష్ రావును హీరో చేసింది. ఇప్పుడు చాలామంది జనం అనుకుంటారు హరీష్ అన్ననే ఎందుకు టార్గెట్ చేసింది కావచ్చు. టార్గెట్ చేయడానికి గల కారణం హరీష్ అన్న బలంగా ఉన్నాడు బీఆర్ఎస్లో, హరీష్ అన్న గట్టిగా ఉన్నాడు కాబట్టి హరీష్ అన్నని డ్యామేజ్ చేద్దామనే ఆలోచనతో కవిత ఇట్లా చేసి ఉండొచ్చు. ఇప్పుడు కవిత బీఆర్ఎస్లో లేదు, కేటీఆర్ ఒక ఆప్షను, కేటీఆర్ తర్వాత హరీష్ రావు ఆప్షను. అంటే కేటీఆర్ కంటే మంచి ప్లేస్లో హరీష్ రావు బీఆర్ఎస్లో ఉన్నాడా? అంటే హరీష్ రావుకు పుసుక్కున ముఖ్యమంత్రి పదవి ఏమని ఇస్తారా కేసీఆర్? లేకపోతే కేటీఆర్ని డామినేట్ చేసి హరీష్ రావు ఏమైనా ఎదుగుతుండా? కేటీఆర్ ప్లేస్లో హరీష్ అన్న ఉన్నాడా? హరీష్ అన్న ప్లేస్లో కేటీఆర్ ఉన్నాడా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో సెకండ్ ప్లేస్ హరీష్ రావుకు ఉందా? ఎక్కడ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు లాక్కుంటాడో, హరీష్ రావు చేతిలో పోవద్దు, మా అన్నకే రావాలని చెప్పి వాళ్ళ అన్నను పోడిందా? ఇది కూడా ఉంది. హరీష్ బాబుకు పోవద్దు, మా అన్నకే పోవాలి, ఈ పగ్గాలు ఏందో మా అన్నకే రావాలి,
మా హరీష్ రావుకు బాగా ఫేత్ ఉంది బీఆర్ఎస్లో, హరీష్ రావుకు మాస్ ఫాలోయింగ్ ఉంది బీఆర్ఎస్లో, ఒక ఫాలోయింగ్ ఉన్న లీడర్ కాబట్టి ఉంటే మా అన్నన్న ముఖ్యమంత్రి ఉండాలి, మా నాయనన్న ఉండాలి, సంతోష్ రావు బయట ఆయన ఉండొద్దు, హరీష్ రావు మాకు బాగా బయట ఆయన ఉండొద్దు, మా కుటుంబం మా రక్త సంబంధమే ఉండాలి. అట్లే మన ఆలోచన చేసిందా? ఇక నేను డెప్త్గా పోను, ఇట్లే మన ఆలోచన చేసిందేమో అని పెద్ద చర్చ. కానీ అనవసరంగా హరీష్ రావుని టార్గెట్ చేసి హరీష్ రావు ఈరోజు హీరో, ఒక సీఎం క్యాండిడేట్ లెక్క కవిత మాట్లాడినటువంటి మాటల వల్ల ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. ఇదంతా చూసినాక కేసీఆర్ షాక్ అయిపోయిందట. కేసీఆర్ ఏమనుకున్నాడంటే బీఆర్ఎస్ని తిడుతుందేమో, బీఆర్ఎస్ బీజేపీలో కలుపుతారని చెప్తుందేమో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ గురించి చెప్తుందేమో, కేసీఆర్ని తిడుతుందేమో, కేటీఆర్ని టార్గెట్ చేస్తుందేమో అని కేసీఆర్ బాగా అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే హరీష్ రావు సంతోష్ రావు తిడతారని కవిత అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. కానీ కేటీఆర్ని విమర్శన చేసినప్పుడు కవితను సస్పెండ్ చేయలే. హరీష్ రావు పేరు తీయగానే కవితను తీసి పడేసారు. అంటే హరీష్ రావుకి ఎంత పవర్ ఉందో చూడరు బీఆర్ఎస్లో. హరీష్ రావు సంతోష్ రావు పేరు తీసి కవిత ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిందో, హరీష్ రావు అవినీతి చేసిండు, సంతోష్ రావు అవినీతి చేసిండు అని చెప్పి ఎప్పుడైతే ఆరోపణ చేసిందో తీసి అవతలేసారు కవితను. సస్పెండ్, యు ఆర్ సస్పెండెడ్, ఈ పార్టీ నుండి తీసేస్తున్నాం అన్నారు. అది హరీష్ రావుకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి పవర్. హరీష్ రావుకు సంతోష్ రావుకున్న పవర్ అట్లా. సొంత బిడ్డనే తీసి పడేసారు హరీష్ రావుతో పెట్టుకుంటే. ఇట్లున్నది వ్యవహారం. ఏది ఏమైనా కవితక్క అనవసరంగా విమర్శలు చేసింది సంతోష్ రావు పైన, సారీ హరీష్ రావు పైన, ఇద్దరే కదా, ఇద్దరి పైన హరీష్ రావు హీరో, కవితక్క జీరో అయిపోయింది. చూద్దాం ఏం జరగబోతుంది.